హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శరత్చంద్ర మీద ఆగ్రహంతో గగన్ ఇక శరత్చంద్రని చంపేయాలన్నంత కోపంతో అక్కడికి వెళ్తాడు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత శరత్చంద్ర ఏ తప్పు చేయలేదని, చేసిందంతా అపూర్వే చేసిందని తన నోటుగుంటా తాను నిజం ఒప్పుకోగానే పూలకుండి తీసుకొచ్చి తన నెత్తిన వేయబోతూ ఉండగా శారద నుంచి తప్పించుకొని ఇక ఎలాగైనా గగన్ని శరత్చంద్ర మీదకి వెళ్ళకుండా కాపాడాలని ప్రయత్నానికి భూమి వస్తుంది కదా. గగన్ ఇక ఎక్కడ అపూర్వని చంపేస్తాడేమో అనే భయంతో తుపాకీ తీసుకొచ్చి, అరే గగన్, ఆ పూలకుండి కింద పడేస్తావా లేదా అనగానే, పడేస్తాను కానీ కింద కాదు, దాన్ని తల మీద పడేస్తాను, ఈరోజు నీ భార్య నా చేతులతో చచ్చిందే అన్నట్టుగా గగన్ అంటూ ఉంటే అప్పుడే భూమి వస్తుంది. ఇక వెంటనే పూలకుండి అపూర్వ మీద వేస్తూ ఉండగా శరత్చంద్ర వెంటనే తుపాకీతో గగన్ని కాల్చబోతూ ఉండగా గగన్ని తప్పించి ఒక్కసారిగా భూమి అడ్డుపడడంతో భూమి ఒక్కసారిగా కుప్పకూలిక పడిపోతుంది. రక్తపు మడుగులో పడి ఉన్న భూమిని చూసి గగన్ అలాగే శరత్చంద్ర ఇద్దరు కూడా హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత శరత్చంద్ర చాలా కంగారు పడిపోతూ ఉంటే విషయం తెలుసుకున్న శారద అలాగే కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు. హాస్పిటల్ బెడ్ పైన పడుకొని ఉన్న భూమిని చూసి శరత్చంద్ర దగ్గరికి వచ్చి, కృష్ణప్రసాద్, నీ కన్న కూతుర్ని నీ చేతులతో నువ్వే చంపేసావన్నమాట అని ఈ విధంగా అంటూ ఉండగా ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. మరి కృష్ణప్రసాద్ ఇక శోభచంద్ర కూతురే భూమి అన్న నిజాన్ని శరత్చంద్ర ముందు బయట పెడితే అసలు ఆ రోజు శోభచంద్ర ఎలా చనిపోయింది అని ఆరాలు కూడా తీస్తే అన్నిటికీ కారణం అపూర్వ అని తెలిస్తే అపూర్వ పరిస్థితి ఏమవుతుంది, అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోని చూసేయండి. నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఇక గగన్ శరత్చంద్రతో వాదన పెట్టుకుంటూ ఉంటాడు కదా. అప్పుడు వెంటనే అపూర్వ, అవును బావా, నేనే ఆ శారద మెడలో ఆ రౌడీ చేత తాళి కట్టిద్దామని అనుకున్నాను అనగానే ఒక్కసారిగా గగన్ అలాగే అందరు కూడా షాక్ అయిపోతారు. శరత్చంద్ర వెంటనే, ఏంటి అపూర్వ నువ్వు అనేది, ఆ రౌడీ చేత శారద మెడలో తాళి కట్టించడం ఏంటి అని అనగానే, అవును బావా, కట్టించాలనుకున్నాను కానీ దానికి ఒక కారణం ఉంది అనగానే, ఏంటి ఆ కారణం అని చెప్పేసి అంటూ ఉంటాడు శరత్చంద్ర. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు, హిందూ వంశీ పెళ్ళి ఆగిపోవడానికి గగనే కారణం అని చెప్పి నువ్వు తన తల్లి శారదను తీసుకొచ్చి ఫామ్ హౌస్లో బంధించావు. అప్పటికి ఇక ఇందుకి వంశీకి పెళ్లి చేశాడా లేదా అనే ఆలోచన పక్కన పెడితే ఈ కృష్ణప్రసాద్ ఇక మాట్లాడితే ఆ శారద బుట్టలో పడి అక్కడే ఉండిపోతున్నాడు. ఇక నీ చెల్లెలు మీరాకి అన్యాయం జరిగిపోతుంది, పలానా కృష్ణప్రసాద్ అంటే పర్లేదు కానీ పలానా శరత్చంద్ర గారి బావగారు అని అంటుంటే నీ పరువు కూడా పోతుంది కదా బావ, అది చూసి తట్టుకోలేక ఇలా చేశాను. అయినా శారద కృష్ణప్రసాద్ ఉంపుడు గత్తెలాగా సంసారం చేసుకుంటే ఇలా ఉంటుందా అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఆ శారదను ఎలాగైనా కృష్ణప్రసాద్ నుంచి దూరం చేయడానికే ఆ రౌడీకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను అనగానే గగన్కి ఉక్రోషం వస్తూ ఉంటుంది, ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటుంది. ఏంటి, నా తల్లి ఉంపుడు గద్ద, ఏం మాట్లాడుతున్నావు, నీ భార్య అన్నట్టుగా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు గగన్. శరత్చంద్ర అలానే చూస్తూ ఉంటాడు. శరత్చంద్ర భార్య చచ్చిపోతే నిన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు, కానీ మా అమ్మ బ్రతికుండగానే మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. అయినా కూడా ఏ రోజు మా అమ్మ ఈ గడప తొక్కి మా నాన్నని లాక్కెళ్ళాలని చూడలేదు. ఆయన్ని ఆ రోజు మేము వద్దనుకున్నాం, ఇప్పటివరకు వద్దనుకునే అంటుకుంటూనే ఉన్నాము. కానీ ఆయన మాత్రం నా కుటుంబం కావాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా మేము మాత్రం ఆయన్ని దూరం పెడుతూనే వచ్చాం. అలాంటి నువ్వు మా అమ్మకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటావా? ఈరోజు నువ్వు నా చేతుల్లో చచ్చావు, ఖచ్చితంగా నువ్వు బ్రతకడానికి వీల్లేదు అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటాడు. అక్కడ పూలకుండి ఉంటుంది, దాన్ని పట్టుకోగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. శరత్చంద్ర కూడా షాక్ అయిపోతాడు. భూమి మాత్రం పరిగెత్తుకుంటూ గగన్ అలాగే శరత్చంద్ర మధ్య ఏ గొడవ జరగకుండా ఉండాలని చెప్పి కాపాడడానికి వస్తూ ఉంటుంది కదా. అప్పటికే గగన్ ఇక పూలకుండి చేత పట్టుకోవడంతో అందరు కూడా షాక్ అయిపోతారు. అరే గగన్, ఆ పూలకుండి పక్కన పడే అనగానే ఇక అపూర్వ మాత్రం, వద్దు, నన్ను చంపొద్దు బావా, నన్ను కాపాడు బావా, ఈ గగన్ గారి నుంచి నన్ను కాపాడు అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది అపూర్వ. ఇక వెంటనే
పైకి వెళ్ళి తుపాకీ తీసుకొస్తానని చెప్పి శరత్చంద్ర వెళ్తాడు. చేత తుపాకీ పట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పటికే భూమి వస్తుంది. భూమి వచ్చి గగన్ చేతిలో ఉన్న పూలకొండని చూసి, గగన్ గారు పూలకొండి కింద పడేయండి అనగానే, భూమి నువ్వు ఆగు అని చెప్పేసి అంటూ ఉంటాడు. భూమి చెప్పే మాటల్ని పట్టించుకోకుండా గట్టి గట్టిగా అరుస్తూ, నీకేం తెలీదు పక్కకెళ్ళు అని అంటూ ఉంటే, లేదు గగన్ గారు వద్దు, ఇవన్నీ ఎందుకు, వెళ్దాం పదండి అని అంటూ ఉండగా శరత్చంద్ర తుపాకీ తీసుకొచ్చి, అరే గగన్, ఆ పూలకుండి కింద పడేస్తావా లేదా, లేకపోతే ఈరోజు నీ ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం అనగానే, ఎన్నిసార్లు తుపాకీ తీసుకొచ్చి ఎన్నిసార్లు బెదిరిస్తావు, ఏ రోజు తప్పు జరిగినా నా ఇంటి ద్వారానే తప్పు జరిగిందని అనుకుంటావు, ఒక్క క్షణం ఆలోచించకుండా ఆ రోజు నా తల్లిని తీసుకొని ఫామ్ హౌస్లో బంధించావు, ఎవరో చేసిన తప్పుకి మేమెందుకు శిక్ష అనుభవించాలి, ఈరోజు నా తల్లి చేయని తప్పుకు ఎంతో క్షోభ పడింది, అలాంటి క్షోభ నీ భార్య కూడా పడాలి కదా అని ఈ విధంగా అంటూ ఉంటాడు. గగన్ వద్దు, పూలకొండ కింద పడే అనగానే, కింద కాదు నీ భార్య నెత్తన వేస్తాను, ఈరోజు నీ భార్య నా చేతుల్లో చచ్చిందే అన్నట్లుగా పూలకుండి తీసుకొని దగ్గరికి వస్తూ ఉంటాడు అపూర్వ దగ్గరికి. గగన్ అపూర్వ చాలా కంగారు పడిపోతూ, బావా నన్ను కాపాడు బావా అనగానే తుపాకీ గురిపెట్టి, గగన్ పూలకుండి వదిలేస్తావా లేదా అనగానే, వదిలేదే లేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక శరత్చంద్ర గన్ను గురిపెట్టడం చూసిన భూమి గగన్ని పక్కకు నెట్టేసి అడ్డు నించోవడంతో శరత్చంద్ర బుల్లెట్ ఇక గన్ను పేల్చగానే బుల్లెట్ ఇక భూమి గుండెల్లోకి దూసుకొని పోతుంది. గగన్ అలాగే అక్కడున్న అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. భూమి అని చెప్పి గగన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి పడిపోతున్న భూమిని పట్టుకుంటాడు. శరత్చంద్ర కూడా తుపాకీ అక్కడ పడేసి భూమి భూమి అని పట్టుకొని అంటూ ఉంటాడు, అమ్మ భూమి, అమ్మ భూమి అని అంటూ ఉంటాడు. గగన్ ఈ విధంగా కోపంగా అందరి వైపు చూస్తూ ఉంటాడు. భూమికి జరగరాంది ఏదైనా జరిగితే మాత్రం ఇంట్లో ఒక్కరిని కూడా ప్రాణాలతో ఉంచను అని అంటూ ఉంటాడు. గగన్ అలాగే శరత్చంద్ర ఇద్దరు కూడా భూమిని హాస్పిటల్కు తీసుకొని వెళ్తారు. హాస్పిటల్కి వెళ్తూ ఉండగా ఇక కారులో భూమి లే భూమి అని గగన్ ఎంతో బాధపడుతూ అడుగుతూ ఉన్నా కూడా తన స్పృహలోకి రాదు. విషయం తెలుసుకున్న శారద అలాగే కృష్ణప్రసాద్ అందరూ కూడా హాస్పిటల్కి వచ్చేస్తారు. భూమిని ఇక హాస్పిటల్లో డాక్టర్ అనగానే ఏమైంది అని అంటూ ఉంటే జరిగిందంతా చెప్పగానే ఇక హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటారు. లోపల భూమికి చికిత్స జరుగుతూ ఉంటుంది. గగన్ చాలా కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పటికే శారద అక్కడికి వస్తుంది. అమ్మ భూమి, అమ్మ నా ప్రాణాలను కాపాడడానికి తన ప్రాణాలను పణంగా పెట్టిందమ్మా అని అంటూ ఉంటే, ఈ భూమి ఏంటో నేను హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను కదా అని అంటూ ఉంటే, అయినా నిన్ను భూమిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళమని చెప్పాను కదమ్మా, అయినా భూమి అక్కడికి ఎందుకు వచ్చింది అనగానే, తీసుకువెళ్ళాలని వెళ్తున్నాను నాన్న, కానీ మధ్యలో శరత్చంద్ర ఇంటికి నువ్వు వెళ్తున్నావని నేను పూర్ణితో చెప్తున్న మాటల్ని విని తను స్పృహలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాగైనా మీ ఇద్దరి మధ్య గొడవ జరగకుండా ఆపాలని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్కడికి వచ్చి తన ప్రాణాల మీదకు తీసుకొచ్చుకుంది. అక్కడేమో నాకు అవమానం జరగకుండా కాపాడింది, ఇక్కడ నీ ప్రాణాలు పోకుండా కాపాడింది. భూమి ఎప్పుడు ఒకరి కోసం బతకడమే కానీ తన కోసం బతకడం తనకి చేత కాదు నాన్న అని చెప్పేసి శారద బాధపడుతూ ఉంటే, కోపంగా శరత్చంద్ర దగ్గరికి కృష్ణప్రసాద్ నడుచుకుంటూ వచ్చి, అంటే నీ కన్న కూతురు ప్రాణాలని నువ్వే తీసుకున్నావు అనమాట అని ఈ విధంగా అంటూ ఉంటే శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మరి నిజంగా కృష్ణప్రసాద్ ద్వారా హాస్పిటల్ బెడ్ పైన ఉన్న భూమి నిజంగా తన సొంత కూతురేనని, శోభకి శరత్చంద్రకి పుట్టిన కూతురే భూమేనని చెప్పబోతున్నాడా? అదే విషయం తెలిస్తే అపూర్వ పరిస్థితి ఏంటి?